మీ వర్కౌట్‌లో ఫటీగ్ ఎక్కువ జనరేట్ అయితే మిమ్మల్ని ఎవ్వడు కాపలేడు. ఒక్కసారి మీరు ఫటీగ్‌ని అర్థం చేసుకుంటే మీ ట్రైనింగ్ కంప్లీట్‌లీ మారిపోతుంది. సో, లెట్స్ టాక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాటన్ బిజినెస్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు. దీనికి ఇద్దరు మేనేజర్స్ శంకర్ అండ్ కత్తి. ఈ శంకర్ మీకు బిజినెస్ ఇస్తాడు. ఎంత బిజినెస్ చేస్తే అంత మనీ. కత్తి అనేవాడు నువ్వు ఎంత వర్క్ చేసావు అనేది నోట్ చేసుకొని వెళ్ళి శంకర్‌కి చెప్తాడు. సో, ఎంత బిజినెస్ జరిగితే అంత మనీ ఇస్తాడు. కానీ ఈ కత్తి కొంచెం చిరాకు క్యాండిడేట్. మీరు వర్క్‌లో చేసే ప్రతి చిన్న డిస్ట్రాక్షన్ వెళ్ళి శంకర్‌కి చెప్తాడు. సో, నీకు కావాల్సిన మనీ ఎర్న్ చేయకముందే బిజినెస్ తగ్గిస్తాడు. ఎగ్జాక్ట్లీ మన బ్రెయిన్‌లో మోటార్ కార్టెక్స్ అండ్ సెన్సరీ కార్టెక్స్ ఉంటాయి. ఈ మోటార్ కార్టెక్స్ మజిల్‌కి సిగ్నల్ పంపిస్తాడు. అదే సెంట్రల్ మోటార్ కమాండ్. సిగ్నల్ ఎంత ఎక్కువ ఉంటే అన్ని మసిల్ ఫైబర్స్ రిక్రూట్ అవుతాయి. మనకి తెలుసు ఈ సెన్సరీ కార్టెక్స్ పెద్ద చిరాకు క్యాండిడేట్ అని. మనం ఎక్సర్సైజ్లో క్రియేట్ అయ్యే ప్రతి విషయం వీడికి ఫీడ్బ్యాక్ వెళ్తుంది. అదే కొరలరీ డిశ్చార్జ్. ఎప్పుడైతే ఈ ఫీడ్బ్యాక్ ఒక లిమిట్ రీచ్ అవుతుందో మనం మాక్సిమం టోలరబుల్ పర్సెప్షన్ ఆఫ్ ఎఫర్ట్ ని హిట్ చేస్తాం. సో మోటార్ కార్టెక్స్ నుండి రిక్రూట్మెంట్ తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ ఏవైనా అవ్వచ్చు. మనకు వర్కౌట్ లో వచ్చే పంప్, పెయిన్, సెన్సేషన్స్, స్వెట్టింగ్, హార్ట్ రేట్, డిస్కంఫర్ట్, కాంప్లెక్స్ గా ఉండే ఎక్సర్సైజెస్, ఎక్కువ రెప్స్ చేయడం, ఎక్కువ సెట్స్ చేయడం, కంప్లీట్ ఫెయిల్యూర్ వరకు హిట్ చేయడం, వీటన్నిటి వల్ల మన మాక్సిమం టోలరబుల్ పర్సెప్షన్ ఆఫ్ ఎఫర్ట్ ని తొందరగా హిట్ చేస్తాం. అంటే ఫటీగ్ ఫాస్ట్ గా జనరేట్ అవుతుంది. సో మనం స్టిమ్యులస్ ని అచీవ్ చేయకముందే ఫెయిల్యూర్ తొందర హిట్ చేస్తాం. కంపారిటివ్లీ మన గ్రోత్ తక్కువగా ఉంటుంది అండ్ రీకవరీ డిలే అవుతుంది. సో అయితే ఇప్పుడు ఫటీగే జనరేట్ అవ్వకుండా వర్కౌట్ చేయాలి అంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్. సో మనం ఎప్పుడైతే ఫటీగ్ని మేనేజ్ చేస్తామో అప్పుడు మనకు మజిల్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా అవుతుంది. ఫటీగ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో ఐ విల్ మేక్ ఏ సిరీస్ ఆఫ్ వీడియోస్ హౌ టు మేనేజ్ ఫటీగ్ అండ్ గ్రో మజిల్స్. ఇది చాలా కాంప్లెక్స్ టాపిక్, అర్థమైందని అనుకుంటున్నా. ఐ హోప్ దిస్ హెల్ప్స్.